ఏం లేదు మేడం, నిన్న ఒక అతను ఉల్లిగడ్డలు అతను వచ్చాడు. అతను 4 కిలోలు ఉల్లిగడ్డ ఇస్తానడు 100 రూపీస్కి. నేనేమో 5 కిలోలు అడిగా. ఇచ్చాడా? ఏంటి ఇచ్చేది? లోపల నుంచి మా అమ్మ వచ్చి 6 కిలోలు అడిగింది. వెళ్ళవమ్మా అనేసి వెళ్ళిపోయాడు మేడం. సిగ్గు పోయింది మేడం అందరి ముందు. కార్తీ, సేమ్ టు సేమ్ కార్తీ. కాకపోతే ఇన్సిడెంట్ నీకు మీ ఇంటి ముందు జరిగింది, నాకేమో మొన్నటి మార్కెట్లో. నేను వెళ్ళి ఒక చోట బార్గెన్ ఆడతాను, ఆల్మోస్ట్ ఇచ్చేస్తున్నాడు అని ఫీల్ అయ్యే మూమెంట్లో వచ్చి ఏంటి ఏం అవసరం లేదు, నీ వంకాయలు నువ్వు ఉంచుకో, పక్కబండి మీద ఇంకా తక్కువకి ఇస్తున్నారు అని. నిజంగా నా పరువు తీసేస్తుంది కార్తీ. భయం వస్తుందిరా కూరగాయలకి మమ్మీస్తో వెళ్ళాలంటే. మరి ఎట్లా మేడం, దీని పరిష్కారం ఏంటి? కార్తీ, ఇట్లాంటి మదర్స్ని ఏం చేయాలో తెలుసా? మెడికల్ షాప్కి తీసుకెళ్దాం మనతో ఈసారి. అక్కడికి వెళ్ళిన తర్వాత బార్గెన్ చేసి మందులు తీసుకో మమ్మీ అని మనం కామ్గా నుంచుందాం పక్కన. ఏ బాబు, 100కి 10 టాబ్లెట్లు ఇస్తావా, 100కి 20 ఇస్తావా అని అడుగుతారు. వెళ్ళవమ్మా వచ్చింది పొద్దున్నే అని అంటాడు. అప్పుడు తెలుస్తుంది మనం పడే బాధ. అబ్బా, ఏమనే చెప్పారా? ఇప్పుడే తీసుకెళ్తాం అమ్మని మెడికల్ షాప్కి.